కలం కావల్. ఈ మూవీ సోనీ లివ్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీ అయితే అబై యావరేజ్ గా అనిపించిందండి. మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మమ్ముట్టి గారు ఒక సైకో కిల్లర్. సో చాలా మంది అమ్మాయిని చంపేస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు కూడా ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు, ఎవరు ఈ క్రైమ్స్ చేస్తున్నారని. ఇంకా లాస్ట్ కి కిల్లర్ మమ్ముట్టి గారే అని తెలిసిందా లేదా, మమ్ముట్టి గారు ఈ క్రైమ్స్ ని ఎలా చేస్తున్నారు అనే దాని మీద ఉంటుంది ఈ మూవీ మొత్తం. ఈ మూవీ చూసాక మమ్ముట్టి గారిని చాలా బాగా మెచ్చుకోవాలనిపించింది. ఎందుకనంటే ఒక పెద్ద సీనియర్ యాక్టర్ అయ్యి ఉండి విలన్ కింద చేయడం, అందులోనూ సైకో కిల్లర్ కింద, గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇంకా మూవీ స్టార్ట్ అవడమే డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతారు, గ్యాప్ అనేది లేకుండా. మమ్ముట్టి గారు ఇంట్రడక్షన్ అయిపోయాక ఒక మర్డర్ సీన్ ఉంటుంది. సీన్ లో సైకోపాత్స్ కింద ఎందుకు అవుతారు అని ఒక డైలాగ్ రూపంలో మమ్ముట్టి గారు చెప్తారు. బాగా నచ్చింది నాకు. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ అనిపించదు. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా స్లో అనిపిస్తుంది, పెద్దగా స్టోరీలో డెవలప్మెంట్ కూడా ఏం కనిపించదు. ఇంకా మూవీలో లాస్ట్ 30 minutes ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే బాగుంటాయి, కానీ మరీ వావ్ అని చెప్పలేం, కానీ పర్లేదు అనే టైప్ లో ఉంటాయి సీన్స్ అక్కడ. ఇంకా ఈ సెకండ్ హాఫ్ అయితే ఇంకొంచెం బెటర్ గా రాసుకుంటే బాగుండేది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ గా మమ్ముట్టి గారు అయితే ఎక్సలెంట్ అనిపించింది యాక్టింగ్ లో. నాకు మమ్ముట్టి గారి క్యారెక్టర్ లో బాగా నచ్చింది ఏంటంటే సిగరెట్ తాగే స్టైల్. రింగులు ఊదుతూ ఉంటారు సిగరెట్ తాగిన ప్రతిసారి. ఇంకా బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి, ప్రతి సీన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. నాకు మూవీలో ఎడిటింగ్ ఎక్సలెంట్ గా అనిపించింది, బాగా నచ్చింది నాకు సీన్స్ కటింగ్ స్టైల్ అనేది. ఇంకా ఓవరాల్ గా మూవీ అయితే అబవ్ యావరేజ్ టైప్ లోనే అనిపించింది. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.